నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సఖలు, దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగి తేలుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, కుర్రకారు అంతా కలిసి ఉత్సాహం, ఊరేగింపులతో జరుపుకునే పండగ వినాయక చవితి ఒక్కటేనండి. ఢిల్లీ నుంచి మొదలుకొని దేశంలోని ప్రతి గల్లీలోనూ వినాయకుడి విగ్రహాలు వెలుస్తాయి. తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్నాలు తొలగించి జీవితాలను సంతోషంగా ఉంచుతాడని ప్రజలందరి ప్రగాఢ విశ్వాసం. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో మహాగణపతిని కొలుస్తారు. ఆధ్యాత్మిక భావం, సామరస్యం, ప్రకృతి రక్షణ, ఆరోగ్య సూత్రాలు లాంటి ఎన్నో విశిష్టతలు వినాయక చవితి పండుగలో దాగున్నాయి. గణపతి రూపం కూడా అనేక పాఠాలు మనకు నేర్పిస్తుంది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత వినాయక చవితి గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా అలాగే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఓకే మేడం, అసలు వినాయక చవితి అంటే మనం మొదటిగా గణపతిని పూజ చేసుకుంటాం. అట్లానే వినాయక చవితి స్టార్ట్ అయినాక మిగతా పూజలు కూడా స్టార్ట్ అవుతాయి. అందరూ నవరాత్రులు హ్యాపీగా జరుపుకుంటారు, కానీ దాని విశిష్టత ఏంటో చాలా మందికి తెలియదు. మరి మా సఖులకు వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటో ఈరోజు తెలియజేస్తారా? భాద్రపద శుద్ధ చవితి రోజు మనందరం కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటాం. ఇక్కడ విశిష్టత అంటే ఏ పండుగైనా, పబ్బమైనా, ఓ విద్యారంభం కానీ, వివాహం కానీ, ఇంకేదైనా సరే ముందుగా మనం తొలివేల్పుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత మిగతా దేవతలకి ఏ పండుగ అయితే ఆ దేవుణ్ణి కొలుస్తాం. ఈ పండుగ అంటే పసిపిల్లవాడైనా, వృద్ధుడైనా, పేదవాడైనా, ధనికుడైనా అందరూ చేసుకోవడానికి వీలైనటువంటి దేవుడు వినాయకుడు. అంతేకాకుండా మన వినాయకుడికి కేవలం పత్రులు, ఆకులతోనే తృప్తి పడే దేవుడు కూడా. ప్రతి చోట దొరికే వస్తువులతోనే సంతృప్తి పడతాడు. అది కూడా ఒక కారణం వచ్చాడు. అవును, ఎందుకంటే మనము తల్లి పార్వతిని ప్రకృతిలో ఒక భాగం అంటాం, జగన్మాత అంటాం. ఆ తల్లి ప్రకృతి నుండి వచ్చినట్టు తాను ఆ వినాయకుడికి జన్మ ఎలా ఇచ్చింది, ఆయనకు ఆ రూపం ఎలా వచ్చింది అన్నది కథ మనకు తెలుసు. నలుగుపిటితో తయారు చేసి పెట్టింది వినాయకుడిని. ఈయన ప్రకృతిలో భాగం అనే విధంగానే మనము పృథ్వీతత్వానికి మూలం అని చెప్తాం. మనకున్నటువంటి షట్చక్రాలలో మొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు అంటాం. మట్టితో చేస్తాం, మట్టిలో కలుపుతాం, అంటే జలంలో కలుపుతాం. ఈ ప్రకృతిలో లభించేటువంటి పత్రులతో పూజ చేస్తాం. అంటే ప్రకృతికి అతి సన్నిహితం. అంతేకాకుండా మనకి రూపాన్ని చూసినప్పుడు కూడా ఆయనకి గణపతి అనగానే మనకు గజముఖం కనబడుతుంది. గజము అంటే కూడా మనకి ఏనుగు ప్రకృతిలో ఉండేటువంటి ఒక జంతువు. ఏ రకంగా చూసినా ప్రకృతిలో తాను ఒక భాగం అనేలాగా వినాయకుడు కనబడతాడు. ఇక పత్రి దగ్గరికి వచ్చేసరికి మనం 21 పత్రులతో పూజ చేస్తాం. ఇక్కడ ఏ పండగైనా దాంట్లో శాస్త్రీయత, ఆరోగ్యతత్వం ఇవన్నీ కూడా హైందవ పండుగలలోనే ముఖ్య తత్వాలు. ఇవన్నీ ఋషులు మనకు అందించినటువంటి ఒక విలువైన కానుక. మరి నాకు ఇంకో డౌట్ ఉంది. వినాయక చవితి నాడు 9 రోజులు ఉంచి మనం నిమజ్జనం చేస్తాం. అట్లా 9 రోజులు కంపల్సరీ ఉంచాలా? ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంచితే ఏమైనా ప్రాబ్లం అని ఉంటుందా? మనకి ఏదైనా సరే నవరాత్రులనే చేస్తాం. మనం ఆషాఢ నవరాత్రులు చేసిన, దసరా నవరాత్రులు చేసిన, శ్రీరామనవమి సమయంలో వసంత నవరాత్రులు చేసిన, నవరాత్రులు అంటే నవ అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి పవిత్రతను బట్టి ఆ 9 రాత్రులు కూడా భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. 9 అన్నది ఏది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. అందుకే నవ అన్నది మన సంప్రదాయంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. అందుకే 9 రాత్రులు పెడతారు. ఇక అది కాకుండా మనం ఏదైనా సరే పండగగా చేస్తున్నాం, ఉత్సవంగా చేస్తున్నాం అంటే ఒక 9 రోజులు ఓ ప్రణాళిక ఉంటుంది. తేవాలి, సాయంత్రం భజన చేయాలి, ఓ ఉత్సాహం ఉంటుంది.
అదే కూడా ఇప్పుడు మనం అంటే రోజు తినే అన్నాన్ని రోజు పెడితే నచ్చదు. అలాగే ఆ 9 రోజులు ఆ వేడుక, ఆ సంబరము అదొక ఆనందం. దాని తర్వాత ప్రతినిత్యం ఇలాగే చేయాలంటే ప్రతి ఇల్లు కూడా ప్రతిరోజు దేవాలయం లాగే ఉండేది. మేడం, ఈ పూజలు పిల్లలే ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందురోజు ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసుకొచ్చి వినాయకుడి ముందు పెట్టడం, అట్లనే ఆ పసుపు వీటిని కొంచెం తగిలించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి దీనివల్ల పిల్లలకు వినాయకుడు చేసే మేలు ఎంతవరకు ఉంది? వినాయకుడు మనకి ఏ దేవుడైనా సరే మనలందరినీ కూడా ఎప్పుడు కూడా అభయహస్తం చూపెడుతూనే ఉంటాడు. మనము వినాయకుడిని చూస్తే, మహాభారతం పుస్తకం ఏదైనా చూస్తే ఆయన పన్నుతో రాస్తున్నట్టు కనబడతాడు వ్యాస మహర్షి. అంటే అందరికంటే ఎక్కువ ఆయన మనోవేగంతో చెప్పగలిగినటువంటి మాటలను రాయగలిగిన వాళ్ళు ఉంటేనే నేను రాస్తానన్నాడు మహాభారతాన్ని వ్యాస మహర్షి. అంత వేగంగా రాసినటువంటి లేఖకుడు వినాయకుడు. మరి ఆయన వారసత్వంగా మనం ఉండాలి, మనకు అన్ని కూడా ఆ పరీక్షల్లో మనం రాయాలి అన్న భావన ఇది తాత్కాలికంగా అప్పటికప్పుడు మన పిల్లలకు ఉన్నటువంటి కోరిక. పెద్దవాళ్ళు మరి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే, పిల్లల్ని మన సంస్కృతి సంప్రదాయంలో భాగం చేయాలి అంటే వాళ్ళకి తప్పనిసరిగా అందులో లీనం చేయాలి. అందుకే వాళ్ళు ఆ రోజు ఏ పండగ చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రం తప్పనిసరిగా అప్పటి వరకు ఉపవాసం ఉండి పుస్తకాలు పెట్టుకుని పూజ చేసి గుంజీలు తీసి ఆ తర్వాత మాత్రమే వీళ్ళు మిగతా ఆ లడ్డూలు తిన్నా, లడ్డు వినాయకుడి చేతిలో పెట్టినా, లేదంటే ఉండ్రాళ్ళు తిన్నా ఇది చేస్తారు. దీన్ని బట్టి మనం అక్కడ కూర్చోబెడతాం, వినాయకుడు కథలు చదువుతాం, పద్యాలు చదివిపిస్తాం. తప్పనిసరిగా వినాయక చవితి రోజు ప్రతి తల్లిదండ్రులు చేసేటువంటి మనకు చూస్తే బోలెడు కథలు కనిపిస్తాయి. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చినప్పుడు ఏంటి అన్న కథ మన తల్లిదండ్రులు చెప్పొచ్చు. గణాధిపత్యం ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అంటుపట్టలేదు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ఇవ్వాలి అన్న మీమాంస వచ్చింది. ఎవరైతే ముందు పుణ్యలోకాలు తీర్థాలన్నీ కూడా తిరిగి వస్తారో వాళ్ళకి ఇస్తారు. మరి ఎవరు తిరుగుతారు అంటే పాపం ఆయనకేమో మయూర వాహనం చాలా వేగంగా వెళ్ళగలుగుతుంది, ఈయన మూషిక వాహనుడు. మరి ఎలా వెళ్తాడు? ఆయన ఒకటే, ఆయన మాతృపీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా తల్లిదండ్రులే దైవాలే అనుకున్నాడు, తల్లిదండ్రులే సర్వలోకాలు అనుకున్నాడు. ఆ ఇద్దరు తల్లిదండ్రులకే నమస్కరించి నా సంగతి తెలిసి మీరు ఎలాగా అని వాళ్ళ ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఒక్క కథ చాలు మనకు ఎన్ని దేశాల్లో ఎన్ని చోట్లకు వెళ్ళి తీర్థాలు పుణ్యాలు చేసే ఫలం కంటే తల్లిదండ్రుల యొక్క భావన ముఖ్యము అనేటువంటి విషయం మన బిడ్డలకు తెలిస్తే వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులే దైవం కాబట్టి వాళ్ళని ఏ రోజుకైనా ఎప్పటికైనా ఎలా చూసుకోవాలి, ఎలా వాళ్ళతో ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మనకి ఈ రోజు ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం. అమ్మ నాకు ఈ ఛానలే కావాలంటాడు, ఇంకొకటి ఇంక ఈ ఛానలే కావాలంటాడు. వేరు ఛానళ్ళు కావాలన్నారని 2 టీవీలు కొనిపెట్టడం కాదు. ఎన్ని స్వభావాలు వేరున్నా కలిసి ఉండాలి. మన భావాలు మనస్తత్వాలు వేరు ఉన్నా కూడా మనం కలిసిమెలిసి ఉండాలి. ఒక కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నా ఇది మనది అనేటువంటి భావన ఉండాలి. ఏ భావన, ఒక సద్భావన అనేది కుటుంబ వ్యవస్థలో కనుక మొదలైతే అది సమాజంలోకి వెళ్తుంది, సమాజం నుండి దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఆ కలిసిమెలిసి ఉండే తత్వం అమ్మవారి తత్వంలో ఉంది. అది వినాయక చవితి సందర్భంగా మన పిల్లలకి అందచేసినట్టయితే పిల్లలు ఎప్పటికీ ఇది మాది అన్న దగ్గర నుండి మనది, వ్యష్టి నుండి సమిష్టి వరకు చేరుతారు. కాబట్టి మనం వినాయక చవితి నుండి ఇలాంటి సందేశాలన్నీ కూడా పిల్లలకి అందించాలి. చాలా ఉన్నాయి, అసలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు అనుకుంటా వినాయకుడి గురించి. అతని దగ్గర నుంచి మనం తెలుసుకున్న విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం ఈ పూజని ఆది పూజగా మనం మొదలు పెడతాం. ఓకే మేడం, ఇంత చక్కటి విషయాన్ని అసలు వినాయక చవితి విశిష్టతని చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది. అట్లానే తెలియని విషయాలు కూడా శాస్త్రపరంగా ఇన్ని ఉంటాయని కూడా చాలా మందికి తెలియదు. నాకు కూడా చాలా బాగా తెలియజేశారు. ఇంత బాగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఏమండి, ఈ రోజు కనుక మనం దేశమంతా తిరిగితే కొన్ని వేల రూపాయల్లో గణపతి దేవుడు మనకు దర్శనం ఇస్తాడు. నిల్చున్న ఆకారంలో, కూర్చున్న ఆకారంలో, నాట్యం చేస్తున్న భంగిమలు, రాక్షసుల్ని సంహరించినట్లు, క్రికెట్ ఆడుతున్నట్లు ఇలా భిన్న రూపాల్లో గణేష్ ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి. అంతేకాదు పండ్ల ఆకారంలో వినాయకుడు, రూపాయి బిళ్ళలతో తయారు చేసిన వినాయకుడు, కూరగాయలతో చేసిన వినాయకుడు, ఇలా ఎన్నో రూపాయల విగ్రహాలు వీధుల్లో మనకు కనిపిస్తాయి. ఒక్కో ఊళ్ళో ఒక్కో రూపంలో విగ్రహాలు కొలువుతూ ఉంటాయి. ఇక ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్ నగరాల్లో అయితే విగ్రహాలు చూడటానికి 2 కళ్ళు చాలవండి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనందరికీ ఒక పసందైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు మనందరికీ సుపరిచితురాలైన మోడల్, యాక్ట్రెస్, యాంకర్ దివ్యారావు గారు ఉన్నారు.
మరి వారు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విద్యారావు. హాయ్ అనిత, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ అలాగే ముఖ్యంగా ఈటీవీ సకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా మా సఖీ ప్రేక్షకులందరి తరఫున అలాగే మా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇదేనండి దాదా వెంటనే క్యాచ్ చేసేసారు. అసలు నేను చెప్పకముందుకే ఫాస్ట్ గా కెమెరా కనిపించారు. ఓకే అండి, మరి వినాయక చవితి అనగానే బుద్ధి గణపతికి పూజలు. అవునండి. ఈజ్ వెరీ ఫుడీ, చాలా ఇష్టంగా భోజనం ప్రియుడు, చాలా ఇష్టంగా ఏది పెట్టినా తెలుస్తాడు, కోరిన వరాలు ఇచ్చేస్తాడు. కరెక్ట్. మరి మీరు ఈరోజు ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారు? కొబ్బరి శనగపప్పు పాయసం చేస్తున్నారు. కొబ్బరి శనగపప్పు పాయసం. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? రైట్. పాలు, శనగపప్పు, బెల్లం, బొంబాయి రవ్వ, కొబ్బరి పాలు, ఇలాచీ పొడి, నెయ్యి, జీడిపప్పు, బాదాం అండ్ కిష్మిష్ ఇవన్నీ వేయించుకొని నీటిలో పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఇదే మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే మనం శనగపప్పుని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేలాగా కొంచెం సాఫ్ట్ గా ఉడికేలా ఉడికించుకోవాలి. సో కుక్కర్ లో దీన్ని మనం కుక్కర్ కావాలి మీకు. రైట్. మనం కొంచెం నీళ్ళు పోసుకొని ఓకే ఫస్ట్ గ్యాస్ వెలిగిస్తాం. వాటర్ వేసిద్దాము ఫస్ట్. సో ఫస్ట్ గ్యాస్ వెలిగిద్దామండి. దీంట్లో నేను హాఫ్ అంత అంటే ఒక కప్ అంతా మనం శనగపప్పు వేసుకోవాలి. సో అందులో సగం వాడుతున్నాను. సో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా పెట్టేద్దాము. ఇచ్చిస్తాను. సో దీనికోసం మనం వెయిటింగ్ అనమాట. ఇది అయిన తర్వాత ప్రాసెసా? రైట్. సో దీని మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం బెల్లం పాకం పట్టుకుందాం. సో అది కూడా కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు ఈ పప్పు కూడా ఉడికిపోతుంది. సో విద్య గారు మనం షిఫ్ట్ చేసిద్దాము. శనగపప్పు ఇటువైపు పెట్టి ఇటువైపు పాకం చేద్దాం. ఓకే. సో ఇది వెలిగించేసాను. నీళ్ళు పోస్తే ఓకే. సో ఇప్పుడు బెల్లం పాకంకి ఆల్మోస్ట్ ఒక 1 కప్ అంత బెల్లం. కాస్త హీట్ అవుతే ఇది మెల్ట్ అవుతుంది. కొంచెం దీన్ని వదిలేయాలి. సో విద్య గారు మనకు బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది, అలాగే విజిల్స్ కూడా రావాలి కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే. సో విద్య గారు మనకు విజిల్స్ వచ్చేసాయి, అలాగే పాకం కూడా రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. మనకు శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. శనగపప్పు ఏంటంటే నానబెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది, బట్ మనం నానబెట్టినందుకు కొంచెం ఎక్కువ విజిల్స్ పట్టింది. ఓకే, సరిపోతుందా చూడండి? సరిపోతుందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఓకే. సో దీంట్లో చేద్దామా పాయసం? సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ పాలు పోసామంటే నాకు తెలిసి పగిలిపోతుంది. సో పప్పులో వేద్దామా? వేద్దాం ఫస్ట్. సో ఇది దీంట్లో శనగపప్పు వేసాం కదా, ఇది ఇలా ఉడుకుతుంది. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ కలుపుతాము. కాకపోతే మిక్స్ చేసే ముందు ఏంటంటే కొంచెం వాటర్లో సో దట్ లంప్స్ రాదు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసాము కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాము. కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉంటాం. మనకు ఉండలు కట్టకుండా ఉండడానికి నీళ్ళలో కలుపుతామన్నమాట. అండ్ ఇదేంటంటే థిక్నెస్ ఇస్తుంది. బొంబాయి రవ్వ దీంట్లో వేయడానికి కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ వస్తుంది. కొబ్బరి పాలు అలాగే మిల్క్ రెండు మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి పాలు రెండు వేస్తారా? ముందు ఏది ఇస్తారు? ఫస్ట్ కొబ్బరి పాలు వేద్దాం. ఓకే. సో దీంట్లో కొంచెం మిల్క్. సో ఇది కొంచెం మరగాలి కదా మనకు? అవునండి, కొంచెం సినిమా పెట్టి మరిగిస్తే కానీ పాయసం రెడీ అవ్వదు. మంచి కలర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు మనకు పాయసం? ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్. సో మనం ఇలాచీ పౌడర్ చేసుకొని దాంట్లో వేసేసాం. ఇలాచీ వేస్తే కానీ మనకు తీపి ఫినిష్ అవ్వదు, మంచి స్మెల్. అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి. సో విద్య గారు అయిపోయింది కదా, నెక్స్ట్ బౌల్ ఇమ్మంటారా? బౌల్ ఇస్తే డిష్ అవుట్ చేద్దాం.
ఓకే. ఫస్ట్ మీరే కూర్చోడాలి. నేను అనుకుంటున్నారా? లేదు, ఫీల్ అవుతాడేమో దేవుడని. ఫస్ట్ తనకు తీసిన తర్వాత మీకు ఎందుకైనా మంచి ఇద్దరం కలిసి టేస్ట్ చేద్దాం. అందుకే అంటారా? మీరు సీక్రెట్ చేసిన తర్వాత సో నాకు తెలిసి బాగానే ఉంటుంది. కలర్ఫుల్ గా చాలా బాగా చూడడానికి ఇది బాగుంది కదా. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనము ఫస్ట్ గణపతి కొంచెం చిన్న డిష్లో తిద్దాము. తీద్దాం. బౌల్లో తిద్దాం. దీన్ని ఇప్పుడు కొంచెం లైట్గా గార్నిష్ చేసేసి సో అనిత, కొబ్బరి శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. మీరే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉంది. తప్పకుండా. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కొబ్బరి శనగపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, శనగపప్పు, బొంబాయి రవ్వ, నెయ్యి, పాలు, ఇలాచీ పౌడర్, వేయించిన డ్రై ఫ్రూట్స్. కొబ్బరి శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో కొద్దిగా నీళ్లు పోసి శనగపప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అలాగే మరో స్టవ్ వెలిగించి కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి పాకం పట్టాలి. ఇప్పుడు బెల్లం పాకంలో ఉడికించిన శనగపప్పు వేసి బాగా కలిపి అందులో బొంబాయి రవ్వ నీళ్లలో కలిపి వేయాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి కాసేపు ఉడికించి దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి శనగపప్పు పాయసం రెడీ. కొబ్బరి శనగపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మేము ఇద్దరం. సో టేస్ట్ చేద్దామని. సూపర్, బాగుంది కదా. మీ హస్తాలు చాలా మంచిది. టైం లేదు, ఇంత బాగా ఉంటున్నారంటే మీకు బాగా వంట చేస్తే ఇంకెవరికి అవసరం లేదు. సో ఇదే వారు ఇంత మంచి వంటకాన్ని వినాయక చవితి సందర్భంగా మాకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఈసీఐఎల్ ఏస్ట్రావ్ నగర్ వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. చక్కగా చూసారు కదా విద్యారావు గారు తయారు చేసిన కొబ్బరి శనగపప్పు పాయసం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402255654 నెంబర్కి ఫోన్ చేసి వంట సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి సఖి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే. రండి. భారతీయ సాంప్రదాయంలో ప్రతి పండుగకు, ప్రతి దేవుని రూపానికి ఓ విశిష్టత ఉంటుంది. గణపతిని మనం 21 పత్రితో పూజిస్తాం. ఆ పత్రిలో ఉపయోగించే ప్రతి ఆకుకు ఒక్కో ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంటుంది. అలాంటి పత్రిని 9 రోజుల పాటు పూజలో ఉపయోగించడం వల్ల ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. ఆ గాలిని పీల్చిన వారికి ఆ కాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు. అలా 9 రోజుల పాటు పూజ చేసిన పత్రిని గణేష్ ప్రతిమతో సహా చెరువులో నిమజ్జనం చేస్తాం. అలా చేయటం వల్ల చెరువులోని నీళ్ళలో ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. పూర్వం ఊరి ప్రజలందరికీ చెరువు నీరే అన్నింటికీ ఆధారం కాబట్టి. వీరైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. కళాస్వరూపం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి సుజాత వింజమూరి గారు. ఆవిడని కలిసి ఆవిడతో కాసేపు ముచ్చటిద్దామా? నమస్తే సుజాత గారు. నమస్తే అన్న. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎన్నో దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు, అలాగే ఎంతోమంది శిష్యులు కూడా తయారు చేశారు. మరి మా సకులకి మీ గురించి తెలియచేయండి. నేను నా 10వ నుంచే నేను డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా నేను ఈ డాన్స్లో నాకు క్లాసికల్ డాన్స్లో నేను ఎంటర్ అవటానికి ముఖ్య కారణం మా అమ్మగారు. ఓకే. అవును.
అమ్మ మేము యాక్చువల్గా మెడ్రాస్లో ఉండేవాళ్ళము. మెడ్రాస్లో నేను చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో ఉండి ఆ తర్వాత నేను నా 5th అయిపోయాక హైదరాబాద్ వచ్చి రావడం జరిగింది. అప్పుడు అమ్మ మెడ్రాస్లో ఉండటం వల్ల మెడ్రాస్లో అంతా ఎక్కువగా మన క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ డాన్స్ కానీ దాన్ని ఇప్పుడేమో కానీ అప్పట్లో అయితే చాలా క్లాసికల్ అంటే మెడ్రాస్ అని అందరికి తమిళనాడు అని తెలుసు అందరికీ. సో దానివల్ల అమ్మ చాలా ఫ్రీక్వెంట్ గా ఇట్లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మ్యూజిక్ కాన్సర్ట్స్ కానీ వెళ్ళటం వల్ల నేర్పించాలి అని అనుకుని నన్ను మేము 4 sisters లో నేను మా ఇంకో సిస్టర్కి నేర్పడం జరిగింది అన్నమాట. సో కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం వలన నేను ఇది కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత నాకు 1982లో మ్యారేజ్ అయింది. యుఎస్ వెళ్తాను. యుఎస్ అండ్ మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది డాన్స్కి. సో అట్లా నేను డాన్స్ స్కూల్ పెట్టడం కానీ స్టార్ట్ చేసి ఇంకా స్టూడెంట్స్ని ట్రైన్ చేయటం, సో అరంగేట్రాలు చేయించడం, ఇట్లా నాకు కెరియర్ మొదలైంది డాన్స్లో. ఇట్లా తర్వాత కొన్ని మా మాస్టర్ గారు వెంకట సత్యం గారు ఆయన కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు డాన్స్ దీంట్లో. ఎప్పుడు టైం ఉన్నా కూడా నేను యుఎస్ నుంచి మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ హాస్టల్లో ఉండి డాన్స్ నేర్చుకోవటం. ఓకే, సుజాత గారు మీరు ఇప్పుడే చెప్పారు 10వ ఏటి నుంచి నేను నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మరి మీరు 10వ ఏటి నుంచి కూచిపూడి ఒకటి ప్రాక్టీస్ చేశారా, లేకపోతే ఇంకేదన్నా ఇతర నృత్యాలను కూడా అభ్యసించారా? నేను మొట్టమొదట స్టార్ట్ చేసింది భరతనాట్యం. ఓకే, ఉమారామారావు గారు నా ఫస్ట్ మొదటి గురువు గారు. భరతనాట్యం స్టార్ట్ చేసి అందులో 5 డిప్లొమా కూడా తీసుకున్నాను. నాట్య విశారద డిప్లొమా తీసుకున్నాను. మ్యూజిక్ కాలేజ్, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5 years భరతనాట్యం చేసి ఉమారామారావు గారి ట్రైనింగ్లో 5 ఏళ్ళు కంప్లీట్ చేసి నాట్య విశారద డిప్లొమా తీసుకున్నాను. ఆ తర్వాత చాలా మటుకు నేను ఎక్కువగా టైం కూచిపూడి మాస్టర్ గారు హైదరాబాద్కి వచ్చి మాస్టర్ గారు వాళ్ళ శ్రీనివాస్ కళ్యాణం కానీ చండాలిక కానీ అవన్నీ కూడా రవీంద్రభారతిలో జరుగుతూ ఉండేది. ఆ టైంలో నేను మాస్టర్ గారి ప్రోగ్రామ్ చూసినప్పుడు కూచిపూడి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ అంటే కూచిపూడిలో గ్రేస్ కానీ అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అవన్నీ నాకు చాలా నాలో ఇంట్రెస్ట్ కలిగించినాయి. అప్పుడు నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు నేర్పుతారా అంటే తప్పకుండా రా అన్నారు. సో అప్పుడు 6 months 7 months మెడ్రాస్లోనే ఉండి మాస్టర్ గారి దగ్గర కూచిపూడి స్టార్ట్ చేశాను. అట్లా నాకు ఇప్పుడు ఏంటంటే భరతనాట్యం అనేది నాకు ఇప్పుడు మర్చిపోయాను. ఎక్కువగా నేను ఫోకస్ కూచిపూడి. ఓకే, సో ఇలా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఎన్నో అవార్డ్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో బిరుదులు, అలాగే ఎన్నో ప్రశంసలు కూడా అందుకొని ఉంటారు కదా. మరి వాటిలో మీరు మర్చిపోలేని బిరుదు అండ్ అలాగే ప్రశంస ఏంటండి? నేను మర్చిపోలేని అవార్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు కళారత్న అని అవార్డు ఇస్తున్నామని నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఫీలింగ్ నాకు అంటే నేను ఇంత అచీవ్ చేశానా, నాకు నేను అసలు ఆ అవార్డు నేను డిజర్వా అనేసి నేను మళ్ళా కల్చరల్ మినిస్టర్ గారికి ఫోన్ చేశాడు. కానీ ఏంటి నేను అన్నందుకు చూస్ చేశారు కాదు, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నావు, ప్యానెల్లో ఎప్పటి నుంచో నీ పేరు ఉంది, నేను అందుకనే సీఎం దగ్గర కూడా పంపిస్తే ఆయన నీ పేరు కన్ఫర్మ్ చేశారు అనేసి. అప్పుడు అది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని ఇన్సిడెంట్ అనుకోవచ్చు. నాకు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నన్ను ఇంతగా ఆనర్ చేసినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉంటాను. మరి మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అంటే ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టు మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తీసుకొని అది డాన్స్ ఫామ్లో జనాలకి కన్వే చేయాలనే నా మెయిన్ ఎయిమ్. అట్లాగే చేస్తాను కూడా. ఇప్పటికే కొన్ని ఐడియాస్ ఉన్నాయి నాకు, అది నృత్య రూపకంలో ముందుకు తీసుకొస్తాను. చాలా బాగుందండి. సో మరి ఇప్పుడు డాన్సర్ అయ్యారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి నృత్యకారిని కాబట్టి ఓకే, ఒకవేళ నృత్యకారిని కాకపోయి ఉంటే ఇప్పుడు మీరేమన్నారు? ఏమన్నా పెళ్లి చేసుకుని ఇంట్లో ఇప్పుడు ఎట్లన్నా మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వంట చేసుకుంటే
లక్కీగా నాకు అంత ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి తర్వాత మా స్కూల్లో కూడా నేను కాకుండా నా కింద ఇంకా ముగ్గురు నలుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫుల్ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు నాకు. సుజాత గారు భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ మన నృత్యం గురించి అక్కడ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ వారి నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చింది? మొట్టమొదటిసారిగా నేను మ్యారేజ్ అయ్యి స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఒక హైదరాబాద్కి వెళ్ళాను. అయిన తర్వాత నేను డాన్స్ పాటలు వింటూ అట్లా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కిడ్స్ అన్నారు, ఊరికే నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ అంటే మర్చిపోకుండా ఉండాలని రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వే ప్రాక్టీస్ చేసుకొని మా పిల్లల్ని కూడా పంపిస్తాము నేర్పుతూ ఉంటారా అనేసి వాళ్ళ పిల్లల్ని ఒక 2-3 పిల్లలతో స్టార్ట్ చేశాను వాళ్ళకి నేర్పటం అట్లా అనమాట. అట్లా ఒకసారి ఫస్ట్ నా మేజర్ పర్ఫార్మెన్స్ బయాలజీ డిపార్ట్మెంట్ ఫండ్ రైజింగ్ అని మా ఫ్రెండ్స్ అక్కడ ఆ బయాలజీ డిపార్ట్మెంట్ వాషింగ్టన్ యూనివర్సిటీలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మా డిపార్ట్మెంట్కి ఫండ్ రైజింగ్ అని చేయొచ్చు కదా ఒక ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిన మొదటి ప్రోగ్రామ్ నేను అక్కడ చేశాను. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంకా చాలా మంది ఇంకా నన్ను స్కూల్ స్టార్ట్ చేసి ఇంకా మా పిల్లలని పంపిస్తామనేసి అట్లా నేను నా స్కూల్ పెట్టించి ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో బాగా ఎంకరేజ్మెంట్ కన్నా చాలా మంది స్టూడెంట్స్ రావటం అట్లా నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది డాన్స్. సుజాత గారు పండుగ రోజు మిమ్మల్ని కలిసి మా సభ్యులందరికీ మీ జర్నీ గురించి చెప్పినందుకు అలాగే మీ విలువైన సమయాన్ని మాకు అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. పండుగ అందరికీ కూడా ఈటీవీ వాళ్ళకి ముఖ్యంగా నేను పండుగ శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన ఈటీవీ వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. మా యునైటెడ్ స్టేట్స్ మా స్కూల్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ డాన్స్ సెయింట్ లూయిస్ మా స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏమండి, నేడు మనకు మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ విగ్రహాల తయారీలో అందమైన రంగులు రసాయనాలు వాడుతున్నారు. వాస్తవానికి మట్టితో చేసిన వినాయకుని ప్రతిమల్ని పూజకి ఉపయోగించాలి. పండుగలో అసలు పరమార్థం మట్టి ప్రతిమల్లోనే దాగుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. పూర్వం తొలకరి జల్లులు కురిసిన తర్వాత తీసిన మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసేవారు. మట్టి కోసం చెరువులు కుంటల దగ్గర తవ్వేవారు. అలా మట్టిని తవ్వటం చెరువులకు పూడిక తీయడం లాంటిది. పూడిక తీసిన తర్వాత చెరువులు వర్షాలతో నిండిపోతాయి. మట్టితో చేసిన వినాయక విగ్రహాలకు పత్రిని కూడా కలిపి అదే చెరువుని నిమజ్జనం చేసేవారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధవి గారు. మరి ఈ రోజు వారు మనకి స్పార్కిల్ చంకీతో గణేశుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తారట. చూద్దాం అయితే. నమస్కారం మాధవి గారు. నమస్తే శీలం. బాగున్నారా అండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన సఖులకి స్పార్కిల్ చంకీని ఉపయోగిస్తూ ఆ గణేశుని ఎలా వేసుకోవాలో చూపిస్తామన్నారు. చూద్దాం అండి. చూద్దాం. ఓకే, దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? వెల్వెట్ క్లాత్ ఒకటి, కార్బన్ పేపర్, స్పార్కిల్ చంకీ, డిజైనర్ పేపర్, పెన్సిల్. మాధవి గారు కావాల్సిన మెటీరియల్ చెప్పారు కదా, ప్రాసెస్ వెళ్తామండి. చూపిస్తాం. ఫస్ట్ వెల్వెట్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏ డిజైన్ అయినా సరే ఫస్ట్ డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ పెట్టేయాలి. అందులో మనకి డిజైన్ పెద్దగా ఉంటే 2 పేపర్స్ పడతాయి. చిన్న డిజైన్ 1 పేపర్ సరిపోతుంది. ఇప్పుడు మనం వినాయకుని వేస్తున్నాం. చూస్తున్నారు కదా, ముందుగా వెల్వెట్ క్లాత్ ని కట్ చేశారండి. దానిపైన కార్బన్ పేపర్ వేసేసి దానిపై నుంచి మనం ఏదైతే పేపర్ మీద ట్రేసింగ్ చేసేసుకుని ఆల్రెడీ తీసుకొచ్చారో అది కూడా పెట్టారు. అంటే డ్రా చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా మనం చేసుకుని కింద ట్రేసింగ్ అనేది పెట్టేస్తాం కదా. ఓకే, వేసి ఇప్పుడు పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏదైనా సరే తీసుకొని దీని మీదకి ఇలా డ్రా చేస్తూ రావాలి. ఓకే, కార్బన్ పేపర్ అయితే మనకి క్లాత్ మీద వచ్చేస్తుంది అండి. ఆ క్లాత్ మీద వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చేసేది ఎలా మనం అంటే ఇది ఎక్కడ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది?
ఇలా పెట్టచ్చు దీన్ని ఫ్రేమ్ కట్టించి తగ్గి పెట్టుకోవచ్చు. గుడ్ ఐటమ్స్ ఇవ్వడానికి కూడా పనికి వస్తుంది. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఎక్కడైతే మనకు పెన్ తోటి ఎక్కడైతే డ్రా చేసి ఉందో మొత్తం వెనేషన్ మొత్తం అదంతా కూడా మనం డ్రా చేసేసుకొని ట్రేసింగ్ అనేది తీసుకోవాలి. ట్రేసింగ్ అంటే మనకి క్లాత్ మీద వస్తుంది కదా, క్లాత్ మీద మనం తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా చేసి మనం తీసుకొచ్చాను, ఇలా చేసి నేను తీసుకొచ్చాను చూడు, దాన్ని చూస్తాను. ఓకే చూడు షూలో తయారు చేసి తీసుకున్నాను. దీని మీద ఇప్పుడు మనకి కావాల్సిన కలర్స్ కిచెన్కి వేసుకోవచ్చు. డైరెక్ట్ బ్లాక్ కాబట్టి మనం సిల్వర్ వేస్తున్నాం. సిల్వర్ వేస్తారా? ఓకే మొత్తం అంతా కూడా డిజైన్ ఉన్నంత వరకు కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ మనం వేసుకోవాలి. మొత్తం అంతా ఇది వెల్వెట్ క్లాత్ మీద అయితే బాగుంటుందా? వెల్వెట్ క్లాత్ మీద అయితే మనకి స్పార్కిల్ చంకి కదా, ఇది దీని మీద అయితే షైనింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని అయితే బాగా తెలియదు కదా, అర్థమవుతుంది. ఇప్పుడు మీరు గణేష్ తీసుకున్నారు, ఇంకా లేదంటే నేచర్ అంటే ఏదైనా వేసుకోవాలి, ఫిగర్స్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. దేనికైనా ఫస్ట్ డ్రాయింగ్ వేసుకోవాల్సింది, దేనికైనా డ్రాయింగ్ వేసుకోవాల్సింది. కిరీటం వేసేస్తున్నారండి. ఫస్ట్ కిరీటం వేస్తున్నాం. మాధవి గారు మీ సఖి చూస్తూ ఉంటారా? రెగ్యులర్గా చూస్తాను షీమ. నాకు ఎన్ని పనులు ఉన్నాయో కరెక్ట్ టైంకి వచ్చి కూర్చుంటాను. ఓకే అప్పుడు మా వారు చాలా మార్చినప్పుడు నేను ఒప్పుకున్నాను. అసలు నాకు జగన్ చేయాల్సింది అసలు ఇందులో చూసా నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను. సఖి చూసా ట్రైనర్ గా కూడా వెళ్తున్నాను. ట్రైనర్ గా చేస్తున్నాను, అర్థం కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే గుర్తుండిపోతుంది. చాలా మటుకు చేశాను. బాగా ఇందులో మొత్తం అవే ఉన్నాయి. ఫోటోస్ డెకరేషన్ చేశాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అయిపోతారు. అందరి ఇంట్లోనే ఉందండి. మొత్తం చాలా మటుకు ఉంది. అవన్నీ అసలు ఆశ్చర్యపోతుంటారు, ఎలా చూసి ఎలా చేస్తుంటారు ఇవన్నీ. అసలు మీకు ఇంత ఆలోచన ఎలా వస్తుందంటే నా ఓన్గా చేసింది కాదు, ఇది సఖీలో చూసి మీకు చేసింది అంటే అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ కూడా చూడడం మొదలుపెట్టారు. ఓకే అందరికి చెప్తూ ఉంటారన్నమాట. నా పనే అది. ఓకే అండి, మంచి పని అంటే అందరికి చెప్పడమే కదా. అవునండి, అవును. అసలు ఇది సఖీ అన్నది అసలు మర్చిపోలేదు. ఓకే అండి, ఎప్పుడైనా కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎపిసోడ్స్ ఏదైనా అర్థం కాకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ పోయింది అనుకో, ఒక్కసారి తిట్టేసుకుంటాను అసలు కరెంట్ ఎందుకు వెళ్ళిపోయింది అసలుకి అనేసి. అది మీకు ప్రతి అర్థమైపోతుంది. అర్థం కాదు. ఓకే అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట మనం. ఓకే అండి, బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది మొత్తం ఇలా మాట్లాడితే. మొత్తం ఇలాంటి ఇయర్స్ మొత్తం క్రౌన్ అంతా వేసేసిన తర్వాత ఈ నామాలు అవన్నీ కూడా పెట్టేస్తున్నారా? పెట్టేసేస్తే ఇలా కంప్లీట్ చేసి తీసుకొని వచ్చారండి. తీసుకొచ్చాము షీల. అది చూ, ఇదిగో షీల. ఇందాక మనం లైట్ వేసాం కదా, సిల్వర్ వేసాం కదా, ఇప్పుడు దీని మీద గోల్డ్ వేసాం. అంటే మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి, కలర్ అయినా వేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ లో వేసాం కదా, దీంట్లో ఫిల్అప్ చేసుకోవాలంటే కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. నింపొచ్చు దీంట్లో కలర్స్ మొత్తం. మనకి ఏ కలర్స్ వినాయకుడు కావాలనుకుంటే ఆ కలర్స్ నింపుకోవచ్చు, ఆ కలర్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. మనకు కూడా ఫిల్లింగ్ కావాలంటే వేరే పెయింటింగ్స్ అవన్నీ అంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్ని ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ ఉంటుంది, షైనింగ్ ఉంది, అది వేసుకోవచ్చు. అది వేసుకోవచ్చు అనమాట. అంటే పేర్ కలర్స్ అలాంటివి షైనింగ్ అనేది చంద్రుని కదా కనిపిస్తుంది అనమాట. అలా అయితే బాగుంటుంది అన్నమాట. దాని పిగ్మెంట్స్ ఇంకా దాని కూడా స్పార్కింగ్ కూడా అవుట్లైన్ వేసుకోవచ్చు. ఓకే అండి, మాధవి గారు చక్కటి ఆటను మా సభ్యుల కోసం పరిచయం చేశారండి. వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. పూర్వం కాలుష్య నివారణకు ఉపయోగపడిన వినాయక చవితి వేడుకలు
నేడు పర్యావరణ కాలుష్యానికే కారణమవుతుందని కొందరు ఆవేదన చెందుతున్నారు. నిజమే, చాలా మంది పోటీలు పడి మరీ రంగులు రసాయనాలతో కూడిన భారీ విగ్రహాల్ని పెడుతున్నారు. మరోవైపు మట్టి విగ్రహాల గురించి పర్యావరణ ప్రేమికులు అవగాహన పెంచుతూనే ఉన్నారు. ఉచితంగా తయారు చేసిన మట్టి ప్రతిమల్ని పంచుతున్నారు. కరపత్రాల ద్వారా మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఆ ప్రభావంతో మట్టి విగ్రహాలనే పూజకి ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అయితే మట్టి విగ్రహాల ప్రేమికులు కొద్ది శాతం మాత్రమే ఉంటున్నారు. వారి శాతం మరింతగా పెరగాలని మనందరము కోరుకుందాం, మనము ప్రయత్నిద్దాం. ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా. నా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. మళ్ళీ మన సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.